చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారని రెడ్ కార్పెట్ వేసి మరి అక్కడ కేంద్ర మంత్రులు ఎదురు చూస్తున్నట్టు. అంటే సీన్ అంతగా మారిపోయింది. కారణం సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడం, ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమి ప్రభుత్వానికో వచ్చిన ఎంపీల సంఖ్య వాళ్ళకి బాగా అవసరం పడడం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవడం కానీ, మోడీతో చర్చలు జరపడం కానీ, వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ చాలా సింపుల్ అయిపోయింది. అది మొదటిసారిగా ఆయన కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి, పాలనాపరమైన విధానాలకు సంబంధించి, కొన్ని పాలసీలకు సంబంధించి చర్చించబోతున్నారు. ఇందులో ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రెండింటి విషయంలోనూ కీలక సంప్రదింపులు అయితే జరగబోతున్నాయి అనేది ఆ పార్టీ నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టానికి సంబంధించి 9-10 షెడ్యూలు విభజన సమయంలో ఉన్న బకాయిలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్